గల్ఫ్ దేశాలకి ఈ మధ్యన కొంతమంది ఆఫ్రికా పోతా ఉన్నారు, కొంతమంది ఆస్ట్రేలియా పోతున్నారు, కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అక్కడ లండన్ పోతున్నాడంట. లండన్ ఎందుకు దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు పోతున్నారంటే డబ్బు. డబ్బు కావాలి, అది నివారణి కదా అది. డబ్బు అన్నిటికీ ప్రధానమైనది డబ్బే. డబ్బు లేకపోతే ఏది జరగదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ డబ్బు కంటే ఎక్కువగా నీ దేవుడు నీకు ముఖ్యమై ఉండాలి. రాజు చెప్తున్నాడు, యెహోవా నాకు కాపరిగా కాకపోతే ఈ రాజ్యాలన్నీ ఉన్నా కూడా నేను నిమ్మలముగా నేను ఉండను. ఆయన నన్ను పచ్చిక గల చోటులు తీసుకుపోతాడు, నాకు మంచి ఫుడ్ ఆయన పెడతాడు. ఎక్కడికి వెళ్ళినా మంచి నీళ్లు ఆయన ఇస్తాడు, ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతి ఆయన ఇస్తాడు. దేవుడు లేకుండా డబ్బు సంపాదించే వాళ్ళని చూడండి, బాగా గమనించండి, మనశ్శాంతి ఉండదు. గజిబిజిగా ఉంటారు మనుషులు. డబ్బు ఉందే గాని మంచి ఫుడ్ బిర్యానీ తెచ్చుకొని తింటారు. అది తిన్న దగ్గర నుంచి వాళ్ళకి అది తిన్నట్టుగా కూడా అనిపించదు. వాళ్ళు తినేదే మంచి ఫుడ్డే తింటారు, మంచి నీళ్ళు తాగుతారు, మంచి చోటనే పడుకుంటారు, మంచి ఏసీ రూమ్ లో పడుకుంటారు. కానీ మనసులో ఏదో లోటు కూడా కనపడతా ఉండదు వాళ్ళకి. అన్నీ ఉన్నాయి, తిండి సమృద్ధిగా ఉంది, మరి ఎక్కితే కారు, దిగితే ఏసీ రూము, అన్నీ ఉన్నాయి. ఏముంది మనసులో? శాంతి ఉండదు. కానీ దేవుణ్ణి ఎవడైతే నమ్ముతాడో వాడు రాయి పైన పడుకున్న వాడికి శాంతి ఉంటుంది, పట్టు పరుపుల పైన పడుకున్న వాడికి శాంతి ఉంటుంది. దేవుని నమ్ముకున్నవాడు నాకు పట్టు పరుపే కావాలని చెప్పి ఎప్పుడు అనుకోడు. హల్లెలూయా. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాడు. రాయి పైన పడుకోవడానికి అడ్జస్ట్ అవుతాడు, పరుపు పైన పడుకోవడానికి అడ్జస్ట్ అయిపోతాడు, అద్దాల మేడలో ఉండగలుగుతాడు, అట్ ద సేమ్ టైం పూరి గుడిసెలో కూడా ఉండగలుగుతాడు. ఈ భాగ్యము ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆయనను నమ్మిన వాళ్లకు ఆయన ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. కొంతమందికి అన్ని ఉంటేనే, లేకపోతే వాళ్ళు ఉండలేరు. అన్ని కంఫర్ట్ల మధ్య ఉండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తున్నాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిస్తున్నాడు, నా ప్రాణమును సేద తీరుస్తున్నాడు. విశ్రాంతి కావాలి మనిషికి కదా. కష్టజీవులు కొంచెముగా తినినను అధికముగా తినినను సుఖ నిద్ర పోవుదురు అనేసి అన్నాడు. హల్లెలూయా. కష్టజీవులు ఏం చేస్తారట? కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా ఏం చేస్తారు? బాగా నిద్రపోతారు. ఈరోజు నిద్ర కరువు అయిపోయింది. సెల్ ఫోన్లు వచ్చి నిద్రని పాడు చేసేసింది కంప్లీట్ గా. అనుకుంటారు